వచ్చారు. అయ్యో భయపడకండి, నేనెక్కడికి పారిపోను, ప్రాణాలు తీసుకోను. అదేమిటమ్మా ఇప్పుడు ఏమంత కష్టం వచ్చింది? పెద్దవాడిని నాతో చెప్పడానికి ఏం చెప్పు. విని మీరు చేయగలిగింది ఏమీ లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనంతా విన్నానులే. రాంబాబుని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే నిర్భయంగా చెప్పొచ్చునుగా. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఓ మా భూషిగాడు ఏమన్నా నేను ఇరకాటంలో పెట్టి ఈ పెళ్లి కొప్పించాడా? చెప్పబ్బాయ్, ఆ పాలాచుడు అడ్డుపడ్డా సరే ఈ పెళ్లి జరగనివ్వరు. మీ తండ్రి తర్వాత తండ్రి వాడిని నా దగ్గర దాస్తావెత్తుకబ్బాయ్. చెప్పబ్బా చెప్పు. అమ్మాయి అరుణా, ఏమిటే గోడలా వడ్డీను? అమ్మాయి పెళ్లి కోసం మీ అబ్బాయి చీరలు నగలు తీసుకొచ్చారు మామయ్య. అరుణకు కూడా చూపిద్దామని. చూపించాల్సిందే అబ్బాయి. ఇదిగో జాగ్రత్తగా చూసుకో, వస్తారు. శ్రీనివాస అరుణా, ఈ చీరలు నగలు నాకు నచ్చాయి. నువ్వు కూడా చూడమ్మా, నచ్చకపోతే మార్చేద్దాం. ఏమిట్రా భూషిగా, పడుకోబోయే ముందు కాస్త తీర్థం సేవిస్తేనే గాని ప్రాణి కుదురపడదు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమేరా. కూర్చో, పర్లేదు కూర్చో. ఎందుకులే బాబాయ్, తండ్రి తరువాత తండ్రి అంతటి వాడివి నీ ముందు. అదేమిట్రా వెదవాయ్, సానివాడలందు అది సానివాడలందు పాదశాలలందు వాది వరుస బాట వలబదండు అన్నారా శాస్త్ర గారు. చాలు బాబాయ్. ఎయిరా విధవాయ్. ఒరే భూషిగా, ఏమిట్రా ఇది వట్టి నాటు? డబ్బుంటే వేటు, లేకపోతే నాటు బాబాయ్. కాదురా విధవాయ్. కానీ బాబాయ్, మా ఏమో అనుకున్నా, నువ్వు చాలా లోతు మనిషివే. ఇప్పుడే బుద్ధిరా విధవాయ్, బుద్ధు బుద్ధు బులిగిన కొద్దీ లోతే. అయితే ముంచే బాబాయ్, పూర్తిగా ముంచే. ఇదొకటా, ఇది రెండో కలిపోయిర్రా? అదొద్దు బాబాయ్, ఇది మాత్రం చాలు. ఎక్కిన తర్వాత నెత్తికి వెయ్యిరా విధవాయ్. ఇకపోతే ఈ ముత్యాల చెట్టు, ఈ పత్తల చెట్టు మీ మామయ్యకి ఎంతో బాగున్నాయి. నువ్వు కూడా చూడమ్మా. ఇప్పుడు నువ్వు ఎన్నో కాలంలో ఉన్నావు బాబాయ్? అప్పుడే 6వ కాలమా? నేనింకా మొదటి కాలంలోనే ఉన్నా. వయస్సులో వయస్సు. ఒరే భూషిగా, నీ గుడ్డే గుడ్డెట్టరా పెరంగి గుడ్డు. ఆ విషయం శ్రీనివాసరావు గారితో చెప్పు బాబాయ్. మనం అంటే ఏమిటో అనుకుంటున్నాడు. ఎవరు? శ్రీనివాసరావు. ఎవడురా శ్రీనివాసరావు? ఉన్నాళ్లే బాబాయ్, ఒక ఊడత. మా బావ బతుకున్నప్పుడు నన్ను ఒక ఊపు ఊపేశాడు. నిన్ను? నా భూషిగాడిని? ఎవడరా వాడు? చూపించరా. కాటుకులాగా నూరి నీ కంట్లో పెట్టేస్తాను. వాడి కంట్లో కారం మనమే కొట్టేసాం. నా మనిషి పని చేసావు కదరా. కారం కొట్టడం, ఆవకాయ పచ్చడి పట్టడం ఆడవాళ్ళు చేసి పని. ఆడంగి వేదావా నేనే తెచ్చేసేవాడు తెలుసా. కాళ్ళు తీసి కైమేలా కొట్టేసి వాడి గుంటికాయ తీసి గుడిలో గంట వాయించామంటారా. గుడిలో గంట అంత పని చేశానులే. వాడి గుండెకాయ బాబాయ్ ఇప్పుడు మన గుప్పెట్లో ఉంది. పోక చెక్కల తీసి పొడి పొడి చేసేస్తా. తప్పు బాబాయ్, తప్పు. దాంతో ఇంకా చాలా పని ఉంది నాకు. ఇది కూడా పుచ్చుకోరా. అది పెట్టుకొని అరుణను పెళ్లి కొప్పించాను. వాళ్ళ నాన్నకు చెప్పించాను. పాపం ఆ మాట జీర్ణం చేసుకోలేక వాళ్ళ నాన్న చెప్పకుండానే పోయాడు. అరుణ మళ్ళీ ఏదైనా పేచి పెట్టిందా అప్పుడు నీ చేతికి ఇచ్చేస్తా. పొడి పొడి చేసి. అయితే భూషిగా అదేదో పెద్ద గుడ్డికాయే. కాదు బాబాయ్, బుల్లి గుండెకాయ. శ్రీనివాసరావు పాపాయి గుండెకాయ. బాబాయ్ బాబాయ్, అడుగడుగున రౌడీలుంటే ఆ శ్రీనివాసరావు ఎట్లొస్తాడు? ఒకడు వచ్చాడు అనుకో. సార్ సార్ ఏమిటా ఇది? ఎంత మోసం! బాబాయ్ శ్రీనివాసరావు గారు.
కాదురా, నువ్వు దొంగచాటుగా వచ్చి ఈ నాగభూషణం చేతిలో నుంచి తప్పించుకుందాం అనుకున్నావురా? ఎంత దారుణాన్ని కొడిగెట్టావు! ఈ ఆస్తి కోసం ఒక అమాయకురాలు నోరు కట్టేసి నా పసిపాపను అడ్డం పెట్టుకుని అరుణకు పెళ్లి కొప్పిద్దామనుకున్నావా? నా శ్రీధర ప్రాణాలు తీస్తావా? నీ రక్తంతో శ్రీధర సమాధి తెరిచే వరకు నిన్ను వదిలిపెట్టడం. ఇందులో ఉందండి. పార్వతి నర్సింగ్ హోమ్ నుంచి పాపాయిని దొంగిలించింది ఈయనే. నాన్న చేసిన పాపాలు ఒకట, ఆఫీసులో కొత్తగడ్డి పాపం, ఆసుపత్రిలో పాపాయి పాపం, మామయ్య దొంగ వెళ్ళి పాపం. అనుభవించండి. వెళ్ళాను, వెళ్ళు. తల్లేమ్మా. అంకుల్ వీరు వీరు రవి. రవి రవి బాబు, ఇన్నాళ్ళు నువ్వు కనిపించక మా అరుడ ఎన్ని కష్టాలు పడింది అనుకున్నావు. ఎంతకాలం ఎక్కడున్నావు బాబు? అసలు ఏం జరిగింది బాబు? అదంతా పెద్ద కాదండి. శత్రుస్థావరంలో నా విమానం కూలిపోయినప్పుడు కొన ఊపిరిలో ఉన్న నన్ను శత్రువులు పట్టుకుని రక్షించారు. కానీ నేను మరణించినట్లు మన ప్రభుత్వానికి తెలియచేశారు. ఆ వార్త నిజమనుకుని మన ప్రభుత్వం ప్రకటించింది.
కానీ కాస్త నా ఆరోగ్యం కోలుకోగానే మన సైనిక రహస్యాలు తెలుసుకోవాలని శత్రువులు నన్ను నానా హింసలు పెట్టారు. ఇంకా నా జన్మభూమికి సేవ చేసే భాగ్యం మిగిలిందేమో. ఎలాగో తప్పించుకుని మన భారతదేశం చేరుకోగలిగాను. మిమ్మల్ని అందరినీ చూడగలిగాను. అవును బాబు, మళ్ళీ బ్రతికి మా ముందు నిలబడ్డావు అంటే అది మా అరుణ అదృష్టం. ఆమె చేసిన పూజ బలం కాదంకల్, ఇదంతా నీ ఆశీర్వాద బలం. అడుగడుగున దైవంలో ఆదుకుంటూ నువ్వు ప్రసాదించిన వరం. చూసేవాళ్ళని ఏమో అనుకున్నా, ఏమేమో అన్నా. నీ బిడ్డ కోసం అరుణ తన జీవితాన్ని బలి చేయటానికి సిద్ధపడింది. అవునండి అన్నా, నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా. నా బాబు నాకు అప్పగించావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? అంత మాట అనకు పిన్ని. మీ ఇద్దరు లేకపోతే మా కథ ఎప్పుడో ముగిసిపోయింది. మీరు మా పాలిట దేవతామూర్తులు. ఏమేరడా, నాకు కళ్ళు లేవు కదా అని నన్ను మిస్టేక్ చేస్తావా? చూడు, మా రవితో చెప్పి 3 నెలలు తిరగకుండానే నీ ఆట కట్టించేస్తా. టేక్ కేరు. మామగారు, పెద్దవారు, మీ చేతుల మీదుగా ఎవరు వాళ్ళు కేటాయించండి. తర్వాత తప్పులుండవు. అది నేను. ఇదిగో ఇదిగో. బాబు బాబు, మా నాన్నే మా నాన్నే. అరే శ్రీధర్, చూడరా, అమ్మాయికి పెళ్ళయిందిరా. మనవడు కూడా కలిగాడు. ఆశీర్వదించు.